పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలండి. నా పేరు డాక్టర్ సిహెచ్ కిరణ్ కుమార్. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్గూడెంలో సీనియర్ శాస్త్రవేత్తగా మృతిక శాస్త్రంలో పనిచేయుచున్నాను. ఈరోజు వెర్మీ కాంపోస్ట్ తయారీ విధానం గురించి రైతు సోదరులకి పూర్తి స్థాయిలో వివరించడానికి ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశ వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే గత 6 దశాబ్దాలుగా మన గ్రీన్ రెవల్యూషన్ మొదలుపెట్టిన తర్వాత విచక్షణారహితంగా ఎరువులు వాడకం వలన మనం భూసారాన్ని పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈ భూసారంతో పాటుగా నేలన్నీ కూడా నిస్సారంగా మారడం, నేలలో ఉండే జీవరాశులు కానీ నేలలో ఉండే పోషకాలు కూడా కోల్పోవడం వలన వీటిని తిరిగి మనం మళ్ళీ కూడా సారం పెంచుకోవడానికి చేసే పద్ధతిలో మన సేంద్రీయ పదార్థాన్ని నేలకి అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సేంద్రీయ పదార్థంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి నాణ్యమైన సేంద్రియ ఎరువుల్లో ప్రధానమైనది మనకి వానపాముల ఎరువు. ఈ వానపాముల ఎరువుని రైతులు చాలా వరకు వాడుకొని చాలా లబ్ధి పొందడం జరుగుతుంది. అసలు ఈ వానపాముల ఎరువుల్లో ఈ వానపాముల ఎరలను తయారు చేయడాన్ని మనం వెర్మీ కల్చర్ అని అంటారు. అదేవిధంగా ఈ వానపాముల వ్యర్థాల ద్వారా వచ్చిన వాటిని వెర్మీ కాస్టింగ్ అంటారు. ఈ వానపాములు వ్యర్థాల ద్వారా వచ్చిన ఎరువుని మనము వెర్మీ కంపోస్ట్ అని 3 పదాలుగా విభజించి మనం చెప్పడం జరుగుతుంది. వెర్మీ కల్చరు, వెర్మీ కాస్టింగ్, వెర్మీ కంపోస్ట్ అని చెప్తారు. వీటిని ప్రధానంగా మనము రైతు నేస్తారని కూడా అంటాము. ఎందుకంటే ఇవి నేలలో ఉండి నేలను గుల్లబరిచి నేలలో ఉండే మట్టిని తింటూ భూసారాన్ని పెంచి నేలలో నీరు నిలుపుదనే శక్తిని కానీ భూసారాన్ని పెంపొందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ వానపాముల ఎరువుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మామూలు సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువులు కానీ కోళ్ళ ఎరువులు కానీ వివిధ రకాలైన ఎరువుల కంటే కూడా వీటిలో ఉండే పోషకాలు అధిక మోతాదులో ఉండడం జరుగుతుంది. మామూలుగా సేంద్రియ పదార్థంలో మనకి 0.7 నత్రజని, 0.2 భాస్వరం, 0.6% పొటాషియం ఉండగలిగితే ఇదే వర్మీ కంపోస్ట్లో మనకి 1.3 నుంచి 2.9 వరకు నత్రజని, అదేవిధంగా 1.2 నుంచి 1.6 వరకు భాస్వరం, 2 నుంచి 3% వరకు పొటాషియం యొక్క పోషకాలు అంటే సేంద్రీయ పదార్థం కంటే వీటిలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు ద్వితీయ పోషకాలు అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ మరియు ప్రధానంగా పంటకి నాణ్యతకు అవసరమైన సూక్ష్మ పోషకాలైన ఐరన్ కానీ మ్యాంగనీస్ మరియు కాపర్, జింక్, మాలిబ్డినం, బోరాన్ ఇటువంటి పోషకాలన్నీ కూడా సమపాలలో ఉండడం వలన మొక్కకి అన్ని పోషకాలు కూడా మనం అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎరువుల రూపంలో కేవలం 1-2 ఎరువుల్ని మనము మూలకాలను అందించడం జరుగుతుంది. అదే వానపాముల ఎరువుల ద్వారా అన్ని మొక్కకు అవసరమైన ప్రధానమైన 16 పోషకాలని ఒకేసారి మనం అందించడం జరగడం వలన పంట దిగుబడి కానీ నాణ్యత కానీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనితో పాటుగా నేల యొక్క ఆకారాన్ని కానీ నేల యొక్క సాంద్రతను కానీ గుల్లబారే శక్తిని కానీ పెంపొందించడం వల్ల నీరు నిలుపుదల శక్తి కానీ అలాగే మొక్కల్లో పోషకాలు కోల్పోకుండా వీటిని కాపాడుతుంది. ఇందులో జీవన స్థితిగతులు మెరుగుపరచడం కూడా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం వెర్మీ కాంపోస్ట్ని వాడుతున్నామో నేలలో ఉండే సూక్ష్మజీవుల శాతం పెరిగి పోషకాలన్నీ కూడా మొక్కకు అందే రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఇవి మనం ప్రధానంగా వర్మీ కాంపోస్ట్ యొక్క ఉపయోగాలు. ఈ వెర్మీ కాంపోస్ట్ షెడ్ని తయారు చేసే పద్ధతి చూసుకున్నట్లయితే ప్రధానంగా దీన్ని మనము తూర్పు పడమర వైపు మనం పెట్టుకోవాలి. తూర్పు పడమర ఒక్క వైపు పెట్టుకున్నప్పుడు మన చాలా వరకు సూర్యరశ్మి అంతా కూడా ఈ షెడ్లో ప్రవేశించి మంచి వెంటిలేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటిలో ఉండే అంచులు కూడా వాలుగా ఉండడం వల్ల వర్షం పడినప్పుడు వర్షపు నీరు నిలవకుండా కిందకి జారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా వర్మీ కంపోస్ట్ షెడ్ తయారు చేసుకునేటప్పుడు వాటికి తూర్పు పడమర వైపు నిర్మించుకొని అదేవిధంగా ఏటవాలుగా ఉన్నప్పుడు ఇది మనము షెడ్ యొక్క సరైన స్థితిగా చెప్పుకోవచ్చు. బెడ్ నిర్మాణానికి చూసుకున్నట్లయితే వీటిలో ప్రధానమైనది ఏంటంటే ఎత్తును మాత్రం మనము 45 సెంటీమీటర్లు లేదా అడుగున్నర ఎత్తు వరకే నిర్మించుకోవాలి. ఎందుకంటే వీటిలో మనము వినియోగించే వానపాములు మనకు 3 రకాలు. ఇవన్నీ కూడా బొరీలు చేయనటువంటి వానపాములు. అంటే ఇవి మనకి నేలలో కనిపించే వానపాములు మాదిరిగా కాకుండా ఇవి బొరీలు చేయకుండా పైన లభించే కుళ్ళిన సేంద్రీయ పదార్థం తినే వానపాములు. వీటిలో ప్రధానంగా 3 మనకి యూడ్రిలస్ యూజెని, ఐసీనియా ఫైటిడా,
ఫెరోనిక్స్ ఎస్కవేటస్ అనే ఈ 3 రకాలైన వానపాములు ఇవి బొరీలు చేయనటువంటి వానపాములు. అయితే ఈ షెడ్ మనము నిర్మించుకున్న తర్వాత బెడ్లు నిర్మించుకునేటప్పుడు మనం ఎత్తుని 45 సెంటీమీటర్లు లేదా అడుగున్నర పెట్టుకొని మన వెడల్పు 3 నుంచి 4 అడుగుల వెడల్పుగా పెట్టుకొని పొడవు మన అనుకూలంగా 10 నుంచి 15 అడుగుల వరకు నిర్మించుకోవచ్చు. ఈ విధంగా నిర్మించిన బెడ్స్లో మనం బెడ్డింగ్ మెటీరియల్ కింద అంటే ఆలస్యంగా కుళ్ళే పదార్థాలను తీసుకొని వాటిని బెడ్డింగ్ మెటీరియల్గా మనము వాడుకోవచ్చు. వీటిలో ప్రధానమైనవి మనకి కొబ్బరి డొప్పలు కానీ, అరటి దొప్పలు కానీ, అలాగే ఎండిన వరిగడ్డి కానీ వీటిని తీసుకొని మనము ఒక బెడ్డింగ్ మెటీరియల్గా తయారు చేసినప్పుడు వాటి లోపలికి వానపాము ప్రవేశించకుండా గాలి సరఫరా కూడా ఉండడం వలన వీటిని మనం బెడ్డింగ్ మెటీరియల్గా వాడుకోవచ్చు. వాటిలో వేయవలసిన సేంద్రీయ పదార్థాలను మనం చూసుకున్నట్లయితే పంట వ్యర్థాలు, కూరగాయ వ్యర్థాలు, అలాగే వంటగదిలో వదిలిన వ్యర్థాలు ఇవన్నిటిని కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వాటిని ఈ యొక్క బెడ్డల్లో వరసల మాదిరిగా పెట్టుకోవాలి. వరసలుగా చేసుకున్న తర్వాత వాటి మీద ఈ యొక్క పశువుల పేడ జల్లిన తర్వాత వాటిపై ఒక పొరలుగా ఈ యొక్క వానపాములు విడుదల చేసినప్పుడు అవి ఈ కుళ్ళిన వ్యర్థాలను తింటూ సుమారు 90 రోజుల్లో మనకి ఒక నాణ్యమైన వెర్మీ కంపోస్ట్ ని మనము పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత ఈ వర్మీ కంపోస్ట్ తయారైందా లేదా తెలుసుకోవాలంటే మనకి ఈ వర్మీ కాంపోస్ట్ బెడ్లపై టీ పొడి మాదిరిగాను లేదంటే గుల్లగుల్లగా అంటే ఈ యొక్క బఠానీ గింజ కంటే చిన్న సైజులో ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఒక వర్మీ క్యాస్టింగ్స్ అంటారు. ఇవి పై పొరల్లో ఇలా కనబడిన వెంటనే మనము వాటికి నీటి సరఫరా నిలుపు చేసి వాటిని ఎండబెట్టి వాటిని చిన్న గుట్టలుగా మనము చేసుకున్న తర్వాత ఒక వారం వ్యవధిలో అవి ఎండిన తర్వాత వాటిని 2 mm సైజులో ఉండే జల్లెడతో వాటిని మనం జల్లించుకొని వర్మీ కాంపోస్ట్ మనము బ్యాగ్స్లో ప్యాకింగ్ చేసుకుని వాడుకోవచ్చు. వర్మీ కాంపోస్ట్ తయారు చేసే విధానం అంతా కూడా ఇది ఏరోబిక్ డికంపోజిషన్ అంటారు. అంటే ఆక్సిజన్ లభించి దీని ద్వారా కుళ్ళి మనకి వచ్చిన ఎరువు కాబట్టి దీంట్లో ఎటువంటి చెడు వాసన కానీ ఏమీ ఉండదు. ఈ యొక్క వచ్చిన ఎరువును మనము అన్ని పంటలకు కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటిలో చూసుకోవాల్సిన ఉదజని సూచిక అంటే 6.5 నుంచి 7.5% మనము ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా వాటిలో తేమ కూడా ఎప్పుడు కూడా 50% తేమ ఉంటూనే ఉండాలి. అదేవిధంగా ఈ వానపాముల్ని చీకటిగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇవి చీకటి ప్రదేశాన్ని ఇష్టపడతాయి. అదేవిధంగా ఎక్కువ శబ్దాలు లేని ప్రదేశాలు కూడా మనం ఎన్నుకోవాలి. ఎప్పుడు కూడా ఈ యొక్క పలచటి గోనె సంచులతో వీటిని తడి చేసి ఏ విధంగా బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రధానంగా మనం వెర్మీ కంపోస్ట్ షెడ్లో పాటించవలసిన కొన్ని పద్ధతుల్లో వీటికి చీమల నుంచి సంరక్షించుకోవడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే చీమలు వీటిని తిని వీటి యొక్క సంతతిని వృద్ధి చేయకుండా ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా ఒక వానపాము తయారవడానికి ఒక వానపాముకి 4 వారాల నుంచి 6 వారాల సమయం పడుతుంది. అంటే వీటి యొక్క జీవన చక్రం చూసుకున్నట్లయితే ఇవి 4 నుంచి 6 వారాలు కాబట్టి ఈ మొదటి నెలలో మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటంటే ఈ చీమల నుంచి కానీ, తొండల నుంచి కానీ, కప్పల నుంచి కానీ, పాముల నుంచి కానీ, లేదంటే పక్షుల నుంచి కానీ వీటిని సంరక్షించుకుంటూ చేసినప్పుడు ఒక 1000 వానపాములు మనం వదిలినప్పుడు 1000 వానపాములు మనకి అంటే 1 కేజీ వానపాము నుంచి మనము 5 కేజీల ఎరువుని పొందవచ్చు. అది మనం ప్రధానంగా చూసుకోవాల్సింది. అదేవిధంగా ఒక చదరపు మీటర్కి 1000 వానపాములు వదలాలి. ఆ 1000 వానపాములు వాటిని తిని వాటి వెయిట్ కంటే 5 రెట్లు ఎరువునివ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ వానపాముల ఎరువుని ఏ విధంగా వాడుకోవాలి? ఇవి ప్రధానంగా మన ఆహార పంటలకు కానీ, ఉద్యాన పంటలకు కానీ చాలా అనుకూలమైనవి, చాలా మంచి ఎరువిది. కాబట్టి రైతులందరూ కూడా 8 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి వేసుకోవాలి. అది ఎక్కువ మోతాదులు వేసుకున్నా కానీ వీటి వల్ల జరిగే నష్టమే ఉండదు. అదే పండ్ల తోటలకు వేసుకునేటప్పుడు 5 నుంచి 10 కిలోలు ఒక్కొక్క చెట్టుకు వేసుకోవాలి. అదే ఇంట్లో మన కిచెన్ గార్డెన్ కానీ లేదంటే ఈ పూల కుండీల్లో పెంచుకునేటప్పుడు 200 గ్రాముల వరకు వెర్మీ కాంపోస్ట్ వేసినప్పుడు మనకి పంట యొక్క నాణ్యత కానీ, పంట యొక్క దిగుబడి కానీ, ఉత్పాదకత రెండు కూడా మనకి ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా వినియోగించుకుంటే మనము మంచి పంటని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో మనము ఎరువుల కొరతని చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాం. ఎరువులకు అంటే మనకి యూరియా కానీ, డిఏపి కానీ వీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. వీటి ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఏవైతే వానపాముల ఎరువులు ఉన్నాయో వాటిని తమ పొలంలోనే సులువైన పద్ధతిలో తయారు చేసుకొని పంటల్లోనే వాడుకోవడం వల్ల
మన ఈ రసాయనిక ఎరువులైన యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ మనం తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సేంద్రియ ఎరువుల్ని, అందులో ప్రధానంగా ఈ వానపాముల ఎరువుల్ని వాడుకునే పద్ధతిని తెలుసుకొని వాటిని వినియోగించడం వల్ల నేల ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవడంతో పాటు సరైన దిగుబడిని, నాణ్యతను మనం సాధించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి హార్టికల్చర్ యూనివర్సిటీ తరపున మరియు కృషి విజ్ఞానం తరపున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.